ఊరంతా చికెన్ గున్యా అంటున్నారు. ఈ చికెన్ గున్యాతో ఒక్కడైనా చేస్తే ఆ డెడ్ బాడీని అమెరికా పంపిద్దామని మనం అనుకుంటుంటే ఒక్కడు రాడే. అమ్మా అయ్యో అయ్యో ఏంటి అరుపు? అరుపు కాదు సార్, మన క్లినిక్ కోసం అరుపు. పేషెంట్ సార్. పేషెంటా? ఎక్కడ? అడ్డా ఈడిప్పుడే సగం తెచ్చున్నాడు. మిగతా సగం మన టాలెంట్ తో చంపేస్తే ఈ డెడ్ బాడీని ఎయిర్ ఇండియాలో అమెరికా పంపించి. అమ్మా రండి సార్, డాక్టర్ గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. అమ్మో డాక్టర్ గారు, కిలా 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 కిలకిల అంటే అదే డాక్టర్ గారు, ఒళ్ళంతా నొప్పులు, మెడ, తొడ, మొల, కీల నొప్పులు, ఉష్ణమండలం, కీలమండలం, అక్కడేంటి ఇక్కడేంటి, ఏ పాయింట్ ఏంటి, ఏ జాయింట్ ఏంటి, అంతా నొప్పులు డాక్టర్. ఈ లక్షణాలన్నీ చూస్తుంటే ఇది ఖచ్చితంగా చికెన్ గున్యానే. అసలే ఆయుష్మాన్ నే. నీ ఆయుష్ పెంచాలన్నా తొంచాలన్నా ఎక్స్పర్ట్ నే. బాలేకో ఎవరో నువ్వేం చేస్తున్నావు? నా మీద వేయిపోయి అమ్మాయి తీసుకెళ్ళు. బెడ్ మీద తీసుకెళ్ళు. అమ్మా జ్వరం కంటే అరుపు ఎక్కువ తగ్గించు. డాక్టరు జ్వరం, చలి వణుకొస్తోంది. జ్వరం వస్తే వణక్క బస్కిల్ చేస్తారా? ఆఫ్రికాలో చికెన్ గున్యా అంటేనే వణకడం. నీకు తెలుసా? ఇది ఆఫ్రికాలో పుట్టింది, ఆసియాలో పెరిగింది, రేపు అమెరికాలో ఉన్న మా శక్తిమాన్ చేతిలో చావబోతోంది. శక్తిమాన్ చేతిలో చావడం ఏంటి సార్? ఇక్కడ తగ్గదా? నువ్వు అటు పద. ఏంటి డాక్టర్? యుద్ధంలో చనిపోయిన సైనికుడిని ఏమంటారు? వీరుడు అంటారు సార్. వరదల్లో కొట్టుకుపోతున్న వాడిని రక్షించిన వాడిని ఏమంటారు? సాహసికుడు అంటారు సార్. దేశంలో ఉన్న పేషెంట్ల కోసం చచ్చిపోయే మరో పేషెంట్ ఏమంటారు? నీకు అర్థం కాదులే ఈ మెడికల్ లాంగ్వేజ్. త్యాగి అంటారు. అలాంటి యోగం మీ వాడికి త్వరలో పట్టబోతుందో. యోగమా? అదో రోగం. నీకు